అంత అంత క్లోజ్గా ఉన్నారు మీరు. తెలుగుదేశంలో మీకు చాలా మంచి గౌరవం లభించింది, అవును, ఒక గుర్తింపు లభించింది, అన్ని విధాలుగా చాలా కంఫర్ట్. అవును, ఎందువల్ల బయటకు రాగలి? నేను అదే రామారావుకు చంద్రబాబుకు స్ప్లిట్ వచ్చినప్పుడు యాక్చువల్గా జిల్లాలో 95లో ఆగస్టు సెప్టెంబర్లో స్ప్లిట్ వచ్చినప్పుడు నేను ఇన్ ప్రిన్సిపల్ ఐ స్టూడ్ విత్ ఎన్టీఆర్. నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను, అన్నా సరే ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అప్పుడు కొంత నేను కూడా వచ్చేసి ఆ ఎపిసోడ్ని వ్యతిరేకించునే అయినప్పటికీ లక్ష్మీపార్వతి గారి యొక్క వివాహాన్ని నేను వ్యతిరేకించునే. ఎన్టీ రామారావు గారు వివాహాన్ని నేను ఆ వివాహాన్ని వ్యతిరేకించునే చెప్పారు ఆయన్ని. ఆయనకు నేను 3 నెలల పాటు ఇంటికి కూడా పోలేదు, ఇంటి పట్టు కూడా పోలేదు. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ అభిప్రాయంతోను. కానీ ఎందుకంటే కారణం ఏంటి అంటే మీరు ఇన్ ప్రిన్సిపల్ వచ్చేసి కొంత ఏజ్ ప్రాసెస్ ఒకటి హిందూ సాంప్రదాయం ప్రకారం అనే ఉద్దేశంతో నేను ఇన్ ప్రిన్సిపల్ వచ్చేసి దాన్ని వ్యతిరేకించాను. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో నేను వచ్చేసి ఆయనకు వచ్చేసి పార్టీ పరంగా ద్రోహం చేయడం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్కు కానీ పార్టీ తీసుకెళ్లి లక్ష్మీపార్వతి చేతిలో పెడుతున్నాడు. లక్ష్మీపార్వతి మనం దాన్ని కాపాడుకున్నాం, కానీ ఆయన్నే పార్టీ నుండి తొలగించడం అనేది పార్టీని మనం ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అయినప్పటికీ. ఇప్పుడు మీరు డిఫర్ అయ్యారు. నేను జస్ట్ ఆ ఎన్నికలు వచ్చేసి లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు ఆగస్టులో జరిగింది 24, 25 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. అంతకుముందు 2-3 డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారి ఓల్డ్ హౌస్లో ఆయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, నేను జడ్పీ చైర్మన్. అప్పుడు పోయినప్పుడు ఎవరు లేరు, ఇద్దరేమి కూర్చున్నప్పుడు ఆ డెవలప్మెంట్స్ అని చూసినప్పుడు కొంత బాధపడతా ఎన్టీ రామారావు గారు ఆవిడ వ్యామోహంలో పడిపోయినాడు, ఈ పార్టీ ఏమవుతుందో అని మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం రక్షించుకోవాలన్నా, కానీ ఆయనకు ద్రోహం చేయకూడదు, ఆయన ద్రోహం చేయకుండా ఆయన మనసు మారేటట్టుగా మనము చేయాలని చెప్పేసి అన్నాం. మళ్ళీ కొద్ది రోజులకే వచ్చేసి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు రావడము. ఆ డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో మొత్తము చంద్రబాబు నాయుడు గారు అనేక జిల్లాల్లో అఫీషియల్ క్యాండిడేట్స్ను ఓడించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయడము, అది కడప జిల్లాలో కూడా జరగడము. దాని తర్వాత పాలిట్ బ్యూరో సమావేశంలో వాళ్ళను సస్పెండ్ చేయాలని అనుకోవడము. ఆ నేపథ్యంలో అందరూ కలిసి చంద్రబాబు నాయుడు మాధవరెడ్డి గారిని ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఇప్పుడు ఏమనుకున్నారు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారు నేను కూడా వచ్చేసి ఆయన పక్క వస్తారనుకున్నారు చాలామంది, 100% అనుకున్నారు. కానీ నేను వచ్చేసి ఓన్లీ వచ్చేసి ఎవరేమనుకున్నా ప్రజాస్వామ్యబద్ధమైనప్పటికీ పార్టీని వ్యవస్థాపకుడు ఆయన కట్టిన ఇంట్లోకి మనం అందరం పోయినాం. ఆ నచ్చకుంటే మనం బయటికి పోవాలి, కానీ ఆయన ఇంటి బయటికి పంపడం ధర్మం కాదు. ఇదే ఒక్క దాంతోనే ఆయన కట్టిన ఇంట్లోకి మనందరం వచ్చేసి ఎండ కోసమో వాన కోసమో పోయి ఇంట్లో కూర్చున్నాం. మనకు నచ్చకుంటే మనం బయటికి పోవాలి, కానీ ఆయన బయటికి పంపించడము ధర్మం కాదు, న్యాయం కాదు. ఇది డెమోక్రసీలో ఇది కరెక్ట్ అంటారా? అదే ముందు చెప్పాను, ఇది నైతికంగా కరెక్టే. నేను ముందే డెమోక్రసీలో అంతమంది నాయకులు, కార్యకర్తలు నిర్మించినటువంటి పార్టీ దాన్ని చేసి ఒక లేడీకి అప్పచెప్పడం అనేటువంటి దాని మీద డిఫర్ అయ్యారు. ఈడ లేడీకి అప్పచెప్పినది కూడా పూర్తి కాదు నా అభిప్రాయం. ఎందుకంటే అభిప్రాయం వచ్చింది, కానీ నేను జిల్లా అధ్యక్షునిగా, కడప జిల్లా అధ్యక్షునిగా క్యాండిడేట్ సెలక్షన్ అప్పుడు లక్ష్మీపార్వతి గారు ఎక్కడా జోక్యమే చేసుకోలేదు. 94 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం రాకముందు వరకు చేసుకోలేదంటారా? అధికారం మామూలుగా జనరల్ కనుక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గానే జోక్యం చేసుకున్నారని చెప్పేసి 94 అభ్యర్థుల ఎంపికలో చెప్తున్నాను. మిగతా చోట్ల ఏమో కానీ కడప జిల్లాలో 2-3 సార్లు. ఇప్పుడు మీకు చాలా మంది, ఉదాహరణకి కృష్ణా జిల్లాలో నందిగామ నియోజకవర్గం అప్పుడు దేవినేని రమణ గారు, ఆయన లిటరల్గా బీఫామ్ని లాక్కొని వెళ్ళిపోయాడు. ఆయన ఇది లక్ష్మీపార్వతి గారి క్యాండిడేట్ ఎవరికో కొత్త క్యాండిడేట్కి ఇస్తుంటే కార్యకర్తలందరూ కలిసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు చాలా స్పష్టంగా 294 అంగీకారంతోనే ఎన్టీ రామారావు గారు 294 సీట్లలో ఒక 10-15 జరిగిండొచ్చేమో, కానీ నా వరకు, నా ఎక్స్పీరియన్స్ జిల్లా అధ్యక్షుడిగా మీ కడప జిల్లా వరకు 10 నియోజకవర్గాల్లో ఎక్కడా జోక్యమే చేసుకోలేదు. చివరిగా కడప సీటుకు సంబంధించి కొంత అప్పుడు శివాంధ్రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కొంత నీటి సప్లై చేసి బాగా మంచి పేర్లు ఉన్నారు. పులిందులో రాజశేఖర రెడ్డి ఎట్లుందో కడప అసెంబ్లీకి శివాంధ్రెడ్డి ఒక మంచి క్యాండిడేట్గా ఉన్నారు. అప్పుడు నేను జిల్లా అధ్యక్షునిగా అప్పుడు క్యాండిడేట్స్ వచ్చేసి సి రామచంద్రయ్య ఎమ్మెల్యే టికెట్ కావాలని, కదిరి ప్రసాద్ అని ఒక ఆయన, ఎంబీ శివారెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ కడప టౌన్కు. తర్వాత వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా ట్రై చేస్తున్నారు. ఆ మూమెంట్లో
నా అభిప్రాయం జిల్లా అధ్యక్షునిగా వచ్చేసి ఎన్టీ రామారావు గారు చెప్పంటే అన్న ఎవరైనా సరే ఇప్పుడు ఒక ట్రంప్ కార్డు వదిలే తప్ప శివానంద రెడ్డి ముందర గెలిచే పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి దీంట్లో కడపకు వచ్చేసి ముస్లిం పాపులేషన్ ఉంది. ఒక ట్రంప్ కార్డు వచ్చేసి మనం ముస్లింకి ఇస్తే వస్తే రావచ్చు, రాకుంటే పోవచ్చు. అది కూడా ఇప్పుడు ఉండే వాళ్ళల్లో ఉండే పరిస్థితిలో వీళ్ళందరూ మంచి క్యాండిడేట్స్ అయినప్పటికీ శివానంద రెడ్డికి ఉన్నటువంటి మంచి పేరుతో గెలవలేరు అని చెప్పాను. కానీ యాక్చువల్గా అప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో రామచంద్ర గారిని టికెట్ ఇవ్వాలని, లక్ష్మీపార్వతి ఏమో కదిరి ప్రసాద్కి ఇవ్వాలని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారేమో ఎంవి శివారెడ్డికి ఇవ్వాలని, నేను వచ్చేసి వీళ్ళు ముగ్గురు జిల్లా అధ్యక్షునిగా ఎవరైనా గెలిచే పరిస్థితి లేదు అని అప్పుడు ఖలీల్ భాషను తీస్తే నా మాట మీద వచ్చేసి ఖలీల్ భాషకి ఇచ్చారు ఎన్టీఆర్. కాబట్టి గారు చెప్పిన క్యాండిడేట్ కూడా ఎవరికి ఇవ్వలేదు అనమాట. దాన్ని అర్థమవుతుంది. అంటే అది ఒక్క మిగతా 10 చోట్ల జోక్యం చేసుకోలేదు. తర్వాత కూడా అటువంటి అభిప్రాయం ఉందా లక్ష్మీపార్వతి గారు ఎక్కడా కూడా జోక్యం లేదు అనేది? ఇప్పుడు కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకున్నదేమో కానీ ఓవరాల్గా జనరల్గా చేసుకునేది లేదు. కానీ ఇంప్రెషన్ మాత్రం ఓవరాల్గా అట్లా వచ్చింది. అది అంటే కల్పించారంటారా లేకపోతే దానికి అనేక కారణాలతో వచ్చిండొచ్చు. కానీ నేను దానికి నా పర్సనల్ వరకు వచ్చేసి ఆ స్థాయిలో వచ్చేసి మొత్తం పార్టీని ఆవిడ చేతిలో పెట్టే స్థాయిలోకి పోలేదు. కానీ ఆ వాతావరణం వచ్చేసి వచ్చింది. ఆ నేపథ్యంలో నేను వచ్చేసి ఆ ఒక్క కారణం చేత నేను చంద్రబాబు నాయుడు పక్క పోకుండా ఎన్టీఆర్ పక్క నిలబడినాను. నిలవని తర్వాత నా కోసం అనేక ప్రయత్నాలు చేశారు, నేను పోలేదు. దాని తర్వాత వచ్చేసి ఎన్టీ రామారావు గారు గతించిపోవడము, నేను జిల్లా పరిషత్ చైర్మన్ కంటిన్యూ కావడము, నా మీద జిల్లా పరిషత్ చైర్మన్ నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు సపోర్ట్ చేశారు. ఆయనకు అప్పుడు 13 మంది జెడ్పీటీసీలు ఉన్నారు కాంగ్రెస్కు. మాకు తెలుగుదేశానికి వచ్చేసి 35, ఒక ఇండిపెండెంట్, ఒక సిపిఐ, 37 + 13 50. ఆ నేపథ్యంలో ఇక్కడ అధికార పార్టీ బద్వేలు వీరారెడ్డి జిల్లా మంత్రిగా చంద్రబాబు నాయుడు నన్ను అప్పుడు క్యాంపులు ఒక 75 డేస్ క్యాంపులు పెట్టి ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు కొందరు సపోర్ట్ చేశారు. ప్లస్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు ఆపక్క అయ్యారు, కొందరు ఈపక్క వచ్చి ఫైనల్గా అవిశ్వాస తీర్మానప్పుడు రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్తో నేను గెలవడం జరిగింది. అప్పటి నుండి రాజశేఖర రెడ్డి అంటే లక్ష్మీపార్వతి గారి పార్టీలో చేరలేదు? లేదు, లక్ష్మీపార్వతి గారు ఎప్పుడు లేదు. నేను చెప్పేసి పార్టీ పెట్టింది కదా, సొంత పార్టీ. ఆ పార్టీ పెట్టినా కూడా నేను పోలేదు, వెళ్ళలేదు. ఓన్లీ ఐ స్టూడ్ విత్ ఎన్టీఆర్, దట్స్ ఆల్, అంతే తప్ప. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.